తిరిగి స్వాగతం ఆడవాళ్ళకి మాత్రమేలో. ఈ రోజు మనతో పాటు కోమల్ ఉంది. అలెగ్జాండర్ మూవీ అండ్ ప్రియతమ నీ వచ్చట కులసలమ్మ అని మూవీస్ వస్తున్నాయి రెండు. అందులో లీడ్ యాక్ట్రెస్ మన కోమల్. సో మీరు మాట్లాడాలంటే డయల్ చేసే నంబర్స్ మీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, కాల్ చేసి మాట్లాడండి. నెక్స్ట్ కాలర్. హలో. హలో, హాయ్. ప్రీతి. ఎవరు? కర్నూలు. శారదా గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. నిన్న నాకు గిఫ్ట్ వచ్చేది, గిఫ్ట్ మిస్ అయిపోయింది. అయ్యో, నిన్న ఎవరికి వచ్చిందో తెలుసా? నిన్న రాలేదు. నిన్న క్వశ్చన్స్ అడిగారు కదా, క్వశ్చన్ అడిగే లోపల లైన్ కట్ అయిపోయింది నాకు. ఓ అవునా? అయ్యో, శారదా గారికి హ్యాపీగా గిఫ్ట్ గెలుచుకుందాం అనుకుంటే పర్లేదులే. ఈ రోజు కోమల్తో మాట్లాడండి. ఈ రోజా జలుబు వచ్చింది అన్నప్పుడు జలుబుకు ఏం చేయాలంటే మిరియాలు ఉంటాయి కదా. శారదా గారు నాతో మాట్లాడొచ్చు. మన యాక్ట్రెస్ కోమల్ గారు ఉన్నారు కదా. కోమల్ గారా? కోమల్ నేను ఎక్కువ చూడలేదు, ఎక్కడ ఏ సినిమా అనేది కూడా నాకు కూడా తెలియదు. ఇప్పుడే వస్తుంది, న్యూ హీరోయిన్ అన్నమాట మన తెలుగు ఇండస్ట్రీకి. అవునా? ఏ ఊరు అమ్మాయి? రాంచీ. రాంచీ. తెలుగు వచ్చు కొంచెం కొంచెం. షీ అండర్స్టాండ్స్. కోమల్ గారు ఎలా ఉన్నారు? షీస్ ఆస్కింగ్ యు హౌ యు. బాగున్నాను. శారదా గారు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏం చదివారు మీరు? ఏం చదువుకున్నారు? వాట్ హ్యావ్ యూ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? సివిల్ ఇంజనీర్ మన కోమల్. అవునా? షీ వాజ్ అ సివిల్ ఇంజనీర్. షీ వాజ్ వర్కింగ్ ఇన్ దుబాయ్. యాక్టింగ్ మీద కొంచెం ప్యాషన్ వచ్చేసి ఇండియాకి వచ్చేసిందట. అవునా? మన ఇండియా వాళ్ళు, ఆ ఏపీ వాళ్ళు ఎవరు వచ్చినా గానీ స్వీకరిస్తారు ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీ విల్ ఆల్వేస్ వెల్కమ్ విత్ యూ. I love Telugu industry. What do you say in Telugu? I love Telugu industry. నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. నాకు తెలుగు ఇండస్ట్రీకి చాలా ఇష్టం. అది మా వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. ఎవరైనా ఏ ప్రాంతం వాళ్ళు వచ్చినా గానీ ఎనీ రీజియన్ పీపుల్. ఓకే శారదా గారు, మీరు లెక్చర్ ఇవ్వంటే భలే ఇస్తారు. మీరు లెక్చరరా? కొంపతీసి. అందుకే నాకు అయిపోతుంది, నాకు లైన్ కట్ అయిపోతుంది. అందుకే కట్ ఏం అవ్వట్లేదు. మీరు మరీ కామెడీ. ఇవి ఇలాంటి మంచి కాలేజే మాకు కావాలని నేను మీతో 1000 సార్లు చెప్పుంటాను. అవునా? చాలా హ్యాపీ. మీరు కూడా చెప్పండి కొంచెం. ఎవరికి? మన ఆర్ఎస్ వాళ్ళకి. శారదాక ఫోన్ వస్తే రిసీవ్ చేస్తాను. మీరు హౌస్ వైఫే కదా శారదా గారు? అవును ప్రీతి. యా, హౌస్ వైఫ్. శారదా గారు తిన్నారా? లేదు, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత భోజనం చేయాలి. అంతవరకు నో ఫుడ్ నో బెడ్. ఓకే ఓకే. నో ఫుడ్ నో బెడ్. అదేంటండి, పడుకోరా తిన్న తర్వాత? ఈ ఆర్ఎస్ వచ్చినప్పటి నుంచే నిద్రనే లేదు ప్రీతి. ఇది టూ మచ్ అండి. నా మీద నిద్రలేస్తారు. నేను ఒప్పుకోని ఇది. సరే శారదా గారు, చిట్కా చెప్పండి. వాళ్ళ మంచి చిట్కా నేను చెప్తాను ప్రీతి. జలుబు వచ్చిన వాళ్ళకి మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు చిన్న చిన్న చిన్నవి తీసుకొని సూదికి అన్ని కొంచెం ఇట్లా చెక్కేసి అది కొంచెం కాల్చి క్యాండిల్ దగ్గర గాని దీపం దగ్గర గాని ఆ వాసన చూస్తూ ఉంటే జలుబు అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి, మనకు షాంపూ ప్యాకెట్లు ఏదైనా ఏ వస్తువు కన్నా గానీ ఒక షాంపూ ప్యాకెట్ అట్లా ఇస్తారు కదా. అవును. షాంపూల కోసం అని చెప్పేసి ప్రతి షాంపూ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మనం అది వాడితే మన జుట్టంతా పోతుంది. అప్పుడు ఏం చేయాలి? అందుకని చెప్పేసి నేను మాత్రం అది తీసుకొని వచ్చి బండలు కడిగే దాంట్లో యూజ్ చేస్తాను. మరి మనం బట్టలు ఉతికే దాంట్లో కూడా వేస్తే కూడా మంచి స్మెల్ వస్తుంది. బండలు కడిగినప్పుడు స్మెల్ వస్తుంది. ఓకే, కానీ బండలు మీరు షాంపూ వేసి తుడిస్తే అది చాలా స్టిక్కీగా అయిపోతుంది. అంత ఏమి ఎక్కువ ఏం కదా, మంచి స్మెల్ రావడానికి. ఇంకోటి వచ్చేసి మనం శారీస్ కట్టుకున్నప్పుడు చీరలు జారిపోతుంటాయి కదా, మనం పిన్ను పెట్టేస్తాము. ఆ చీరలు జారిపోకుండా పిన్నుకు ఒక కాటన్ గాని ఒక చిన్న క్లాత్ చిన్న ముక్క గాని తీసుకొని ఆ పిన్నులో దూర్చేసి మనం సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ను ఆ బ్లౌజ్ కి అట్లా పెట్టుకుంటే ఆ పిన్ను కూడా లోపలికి దూరకుండా చినిగిపోకుండా చాలా రోజులు ఉంటుంది. శారదా గారు, కోమల్ గారు అడుగుతున్నారు బాడీ ట్యాన్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి అని. ఎండల్లో షూటింగ్లు చేసి నల్లబడిపోతున్నారట. దానికి చిట్కా చెప్పండి అంటున్నారు. శనగపిండి, పెసరపిండి, పాలు పాల మీద మీగడ ఉంటుంది కదా, ఇది తీసుకొని కొంచెం మసాజ్ చేసేసి ముఖానికంతా మళ్ళీ క్లీన్ చేసుకుంటే ముఖం అంతా కానిక మంచి ఛాయ వస్తుంది, మంచి కలర్ వస్తుంది. ఈ అమ్మాయి కూడా కొంచెం సోమనల్పుగా ఉంది కదా, ఏం పెద్ద వైట్ ఏం లేదు. ఇది పాటిస్తే నిజంగా తెల్లగా అవుతుంది. అవునా శారదా గారు? ఓకే, చెప్తాను, నేను ట్రాన్స్లేట్ చేసి చెప్పేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఓకే శారద గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. నేను ట్రాన్స్లేట్ చేసే లోపు మీరు ఈ పాట చూసి ఎంజాయ్ చేసేయండి. ఏ ప్రేమ గీమా వద్దు, నా మనసే మార్చేయొద్దు, నా వెనకే 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 వస్తూ వేధించొద్దు. నా వెంటే వస్తున్నా, నేనంటే పడి చస్తున్నా, వద్దే పొమ్మంటున్నా, బతిమాలుతున్నా. నీ వెంటే వస్తున్నా, నువ్వంటే పడి చస్తున్నా, నువ్వే కావాలంటూ నేను కోరుకున్నా. చెప్పిన మాటే చెబుతూ ఇట్టా చంపకు నన్నంటే, సరిగా వినబడలేదా, అర్థం కాదా వదిలే అంటుంటే. ఒప్పుకోవా నిజమైన, ఇక జాలి లేదా నా పైన, ఏరి కోరి ప్రేమిస్తే అంతే ఏమైనా. ఏ ప్రేమ గీమా వద్దు, నా మనసే మార్చేయొద్దు, నా వెనకే 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 వస్తూ వేధించొద్దు. నీ వెంటే వస్తున్నా, నువ్వంటే పడి చస్తున్నా, నువ్వే కావాలంటూ నేను కోరుకున్నా. గుప్పెడు గుండె నువ్వు కావాలని అల్లరి చేస్తుంటే, అయ్యో ఏమని చెప్పను, ఎంతని చెప్పను మాటే వినకుంటే. ఎన్నాళ్ళంటూ ఎన్నేళ్ళంటూ నిలదీస్తూ ఉంటే, అరెరే దూకుడు దేనికి, కొన్నాళ్ళింకా ఆగాలంటుంటే. కొంతకాలం అంటావా, నా విన్న పాలే వింటావా, చెంత చేరి నచ్చేలా ప్రేమించేస్తావా. నా వెంటే తిరిగి స్వాగతం. మన సాంగ్ చూసి ఎంజాయ్ చేశారు కదా. సో కోమల్, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ న్యూ డైరెక్టర్స్, బికాస్ యు ఆర్ ఆల్సో న్యూ kada, so how was it working with new directors? Trinath sir, I think he's one of the best directors I've worked with till now. He's very patient and he's very very dedicated to his work. You know, when he's doing a scene, he would be in the scene. He would not think left, right, and he would not demoralize you or make you feel bad. If you're not able to do a scene, he would come to you, explain it, re-explain it, re-explain it, and make sure that he gets the output. So that kind of hard-working person, if you work with, you automatically get that confidence, and I'm very happy working with Trinath sir, and I really thank him. I thanked him like 1 million times, and on screen I want to thank him now. So it was really good working with Trinath sir is the director of Priyatama for the Varun Sandesh film, Varun and with Sandesh this film Alexander Edurleni Alexander, who is Reddy the sir director? is the director of the movie, and this movie Alexander is basically movie
about a police inspector. So it is in the genre of Singham, if you have seen. Yeah. So there I play this girl who is madly in love with this police inspector, and she keeps on following him. She has this crazy thing of going to him and getting inside his house and doing some crazy stuff, and ultimately she forces him to fall in love with her. Actually, he is in love with her, but he doesn't say that. So it's a different kind of role in both the projects that I'm playing. And it gave me a dynamic approach towards the industry. I would look different in Priyatama, because Priyatama I'm playing an 18-year-old girl who is very innocent and who is very childish, who's very arrogant at times, and at the same time she portrays a beautiful soul, a very helping hand towards people. How she makes this guy fall in love with her, who was completely devastated and thought that life is over for him. So it's Priyatama has a message for everybody in the society, every category of girls, especially like teenagers and people who are in love, people who just broke up, people who are breaking up and again patching up. Breaking up then patching up, and then it has a message for everybody, and I'm sure the girls would love the movie. So will the boys. Oh, okay. So this movie with Priyatama, you said the music was really good. Yeah, Priyatama, there is this song called as Nuvala Nenala. The song is released or yet to release? Audio function is next week. Next week, Yeah. okay. So there's this song in Priyatama, Nuvala Nenala. That song is a beautiful song. I personally think it's a blockbuster hit of 2013. Okay, so we'll wait, and our caller is waiting. Hello? హలో Hello, hi. హాయ్ అండి. మీ పేరు? సుప్రియ అండి. సుప్రియ, ఎక్కడి నుండి? రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి నుండి. సుప్రియ మంచి పేరు. సుప్రియ గారు టీవీ వాళ్ళని తగ్గించాలి. ఓకే ఓకే అండి. తగ్గించారా? తగ్గించండి. ఓకే, సో సుప్రియ కోమల్ గారితో మాట్లాడండి. సుప్రియ గారు బాగున్నారా? బాగున్నా అండి. She knows me? Yeah, of course. Okay. I did my complete almost 70% shooting in Rajamundry for Priyatama Ni Vachata Kushalma cinema. అర్థమైందా సుప్రియ గారు? అర్థమైందండి. యా. Complete Godavari river backdrops and the roads, Rajamundry bridge, Godavari, the full movie we have shot there, almost full movie. యా, మొత్తం అక్కడే షూటింగ్ చేశారంట మీ ఊర్లోనే. అదే అండి. మీ టీవీ చూడకండి, నాకు అర్థమవుతుంది మీ టీవీ చూస్తున్నారు. అర్థమైందండి. I love Rajamundry, tell her. యా, ఆవిడకి రాజమండ్రి అంటే చాలా ఇష్టం అంట. బాగుంటదండి రాజమండ్రి చాలా. ఓకే అండి, చిట్కాలు చెప్పండి. నేను డయాబెటిస్ కంట్రోల్ కోసం చిట్కా చెప్తానండి. డయాబెటిస్, ఓకే చెప్పండి. నేరేడు పళ్ళు ఉంటాయి కదండి, అవి సీడ్స్, ఆ సీడ్స్ ని బాగా ఎండబెట్టి పౌడర్ చేసి ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో కలుపుకుని తాగితే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందండి. అవునా? నేరేడు పళ్ళు తిన్నా కంట్రోల్ అవుతుందండి? తిన్నా కంట్రోల్ అవుతుందండి. ఇది ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది. దాని సీడ్స్ బాగా ఎండబెట్టి పౌడర్ చేసి వాటర్ లో కలిపి ఎర్లీ మార్నింగ్ తాగాలండి. నెక్స్ట్ ఫేస్ బాగా గ్లోగా ఉండడానికి టమాటా రసంలో తేనె కలుపుకుని రోజు రాసుకుంటే ఫేస్ గ్లోగా ఉంటది, ముడతలు పడకుండా ఉంటదండి, ఎప్పుడు యంగ్ లుకింగ్ లో ఉంటదండి. అవునా? అవునండి. ఓకే అండి, మంచి చిట్కాలు చెప్పారు సుప్రియ గారు. కీప్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా అండి. ఓకే, మంచి చిట్కా చెప్పారు. అండ్ నౌ ఐ వాంట్ యూ టు టెల్ దెమ్ దట్ వీఆర్ గోనా టేక్ అ బ్రేక్. ఓకే, ఆడవాళ్ళకి మాత్రమేలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆడవాళ్ళకి మాత్రమేలో ఆడవాళ్ళకి మాత్రమేలో ఇప్పుడు ఒక చిన్న విరామం.